సార్ చూపించండి ఒక్కసారి. ఉండను అన్న ఒక్కసారి కొంచెం బ్యాక్ రానా కొద్దిగా. ఓకే సార్. కొంచెం గట్టిగా సార్. సార్ మీరు సతీష్ సార్ రైట్. బయట పెడితే మరి కొంతమంది వస్తారు కదా, మిగిలిన వాళ్ళందరూ దూరం పెడతారు. బయట లైటింగ్ ప్రాబ్లం, బయట పెడితే లైటింగ్ సరిపోయిన లైటింగ్ ఇంకా ఫోన్ పైకి లేదు. ఒరిజినల్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి డిఫరెంట్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అన్నా యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది. సో ఇట్లాగా డిఫరెంట్ యూనివర్సిటీస్వి అట్లాగా ఇప్పిస్తా అంటాడు, ఇంజనీరింగ్ అని అది అని. సో అట్లాగా ఆ డిఫరెంట్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇప్పిస్తా అంటూ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు నమ్మి ఇతన్ని చేసుకుని మాట్లాడతారు. సో ఒక్కొక్క సర్టిఫికేట్కి 1.5 lakh ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాడు. అవివే బేస్డ్ ఆన్ ఇప్పుడు వీళ్ళ ఏజెన్సీకి కూడా కమిషన్స్ ఉంటాయి. అన్ని కమిషన్స్ పెట్టుకుని ఫైనల్గా అండ్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోసం వస్తారో విక్టిమ్స్ వాళ్ళ దగ్గర 1.5 lakh 2 lakhs కూడా ఉంటుంది. సో అందులో వీళ్ళ కమిషన్స్ పోగా హబీబ్కి కూడా డిపెండింగ్ ఆన్ డిగ్రీ సర్టిఫికేట్ ఒక రేట్ ఉంటుంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, ఇంటర్ ఒకటి అండ్ అదర్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మేము డిస్ప్లే టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికేట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి. అవి 11 క్యాండిడేట్స్వి ఇలా ఉన్నాయి. ఆ 11 క్యాండిడేట్స్ దాంట్లో సర్టిఫికేట్స్లో కూడా డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఈవెన్ సెమిస్టర్ వైజ్వి కూడా ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అంటూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తూ ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పానంటే తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు, వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీ కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నారు. అన్న ప్రెస్ మీట్ బయట చేస్తున్నా ప్రెస్ మీట్లో పైకి లేపితే పంపించేయచ్చా? నేను ఒక్కటే 5 నిమిషాలు ఇది ఒక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసే ర్యాకెట్ని పట్టుకోవడం జరిగింది. వెస్ట్ జోన్ టీమ్ అండ్ ఫిలింనగర్ పోలీస్ వాళ్ళు ఇద్దరు సహకారంతో జాయింట్ ఆపరేషన్గా. ఇందులో వివరాల్లోకి వెళ్తే మొన్న ఈవినింగ్ అంటే మండే నాడు ఈవినింగ్ ఒక పర్సన్ వజాహత్ అలీ అనే పర్సన్ ఫిలింనగర్ పిఎస్ లిమిట్స్లో దొరకడం జరిగింది విత్ ఒక ఫేక్ సర్టిఫికేట్ తోటి.
సో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఫిలింనగర్ పిఎస్ వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళని కూడా కోఆపరేషన్ తీసుకుని అతను పట్టుకోవడం జరిగింది. సో అతను అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అతన్ని విచారించగా అతను కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. దట్ అందులో ఒక అరౌండ్ 5-6 మెంబర్స్ ఉన్నారు అన్నట్టు. మెయిన్గా ఇద్దరని చెప్పాడు ఫస్ట్, ఒక మొహమ్మద్ హబీబ్ అని అండ్ రజీవుల్లా ఖాన్ అని చెప్పని. సో వాళ్ళిద్దరి పేర్లు చెప్తే సో దాని బేస్డ్ పైన వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఏంటి అది వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని విచారిస్తే ఇంకొంతమంది ఇందులో ఉన్నట్టుగా తెలిసింది. సో వాళ్ళ గురించి అంటూ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేస్తూ వాళ్ళ గురించి వెతుకుతుండగా ఈరోజు వాళ్ళు ఇక్కడే పరేడ్ గ్రౌండ్ దగ్గర అందరూ మీట్ అయ్యారు. సో ఎందుకంటే ఈ వజాహత్ అలీ పోలీసులకి దొరికినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవుదాం అనుకున్నారు. సో అందుకని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నియర్ బై రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో ఎస్కేప్ అవ్వడానికి వీలుగా అని చెప్పాను. సో అట్లా వస్తే మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అగైన్ ఫిలింనగర్ పిఎస్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ టీం రప్పించుకుని మళ్ళీ జాయింట్ ఆపరేషన్ చేయగా అరౌండ్